ఈ పుస్తకంలో ముందు మాట రాసుకున్నాను. కవి హృదయం అనే పేరుతో ముందు మాట ఉంటుంది. మీరందరూ అది ఖచ్చితంగా చదవాలి. అది రాసిన తర్వాత అనిపించింది నేను సభలో ఇంకేం మాట్లాడలేనేమో అని. ఎందుకంటే రాయవలసింది అంతా అందులో ఉంది. చాలా చిన్నగా, కొంచెం లోతుగా నేను చెప్పాలనుకున్న విషయాలు ఆ ముందు మాటలో ఉన్నాయి. నేను ఇంతసేపు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చున్నాను 2 గంటలు. చూసే వాళ్ళకి నేను నిశ్శబ్దంగా ఉన్నాను. రాజ్యానికి నేను ధిక్కరిస్తున్నాను. రాజ్యం ఎక్కడో దూరంగా ఉంది అని మనం అనుకుంటున్నాము. చాలా దగ్గరలో రాజ్యం ఉంది, చాలా దగ్గరలో నిర్బంధం ఉంది. జైలు ఇప్పుడు నా పక్కనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇవన్నీ నిజాలుగా ప్రాక్టికల్గా జైలు మన పక్కన ఉన్న గ్రౌండ్ ఉంటుంది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే జైలు మన పక్కనే ఉంటుంది. మాట్లాడలేదు, పక్కన ఉన్న మనిషితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను, కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందరూ గుర్తు చేస్తున్నారు. చెరబండరాజుని, వరవరరావుని, జనాట్య మండలిని, స్టాన్ స్వామిని కావచ్చు, బెల్లాల పద్మని కావచ్చు, వాళ్ళంతా గుర్తు చేస్తున్నారు. అంటే నేను మళ్ళీ వాళ్ళ నోట్లో ఆ మాటలు, ఆ పేర్లు వింటూ, లేదా వాళ్ళు పలకని పేర్లు కూడా నాకు లోపల తలుస్తూ గుర్తుకొస్తూ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అందరినీ. ఇందులో ముందు మాటలో 2 వాక్యం ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది ముందు మాటలో. జ్ఞాపకం చేసుకోవడం అంటే ధిక్కారం ప్రకటించడం. చూసే వాళ్ళకు నిశ్శబ్దంగా ఉన్నామనిపిస్తుంది, కానీ రాజ్యానికి తెలీదు మనం నిశ్శబ్దంగా ఉన్నామని, ప్రభుత్వానికి తెలీదు, పోలీసులకు తెలీదు, మనకి తెలీదు. నిశ్శబ్దంగా ఉన్నవాడికి తెలీదు మనం నిశ్శబ్దంగా ఉన్నామని, మనం ధిక్కరిస్తున్నామని లెక్క. నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం మనం దీర్ఘకాలిక పోరాటంలో భాగమై ఉన్నామని నేను నమ్ముతాను. నిరంతరం జ్ఞాపకం చేసుకుంటాను. ఇందులో ఊహ చేయడమే హెచ్చరిక అనే పేరుతో కవిత ఉంటుంది. ఎన్నో రోజులుగా నాకు ఒక 4 మనుషులు గుర్తు రావడం, 4 అని నా స్పృహ చెప్తుంది, కానీ అన్కాన్షియస్లో ఆ 4 లేకపోవచ్చు. ఇప్పుడు జైల్లో ఉన్న 16,000 మంది కూడా ఉండొచ్చు. పేర్లు తెలియని ఆ 16,000 మంది ఆదివాసులు కూడా నాకు గుర్తుకు రావచ్చు. ఆ ఆదివాసుల ముఖ రూపాలు ఎట్లుంటాయో, ముఖ చిత్రాలు ఎట్లుంటాయో తెలియని ఆదివాసులు నాకు నిరంతరం గుర్తు రావచ్చు. పేరు ఉండదు, ముఖం ఉండదు, రూపం ఉండదు, వాళ్ళ రంగును కూడా సరిగ్గా మనం అంచనా వేయలేమేమో, కానీ వాళ్ళందరూ నా జ్ఞాపకంలో ఉన్నారు. ఇందాక మనము చెరబండరాజు వర్ధంతి డేట్ గురించి ఒక క్షణం అటు ఇటు అయ్యాము. నేను వెంటనే అన్నాను జూలై 2 అని. ఒకరు 4, ఒకరు 3 అన్నారు. నా మెదడులో నుంచి నా పేరు చరణ్ అని ఈ ప్రభుత్వం నేను మర్చిపోయేలాగా చేయగలదు. ఆ శక్తులన్నీ రాజ్యానికి ఉన్నాయి. జూలై 2 చెరబండరాజు వర్ధంతి అని నేను మర్చిపోయేలాగా ఏ రాజ్యము చేయలేదు. చెరబండరాజుని ఆవాహన చేసుకుంటున్నాను. నేను చెరబండరాజు ఆలోచనల్ని, ఆశయాల్ని కొనసాగించడానికి రాస్తున్నాను. మొదటి పుస్తకం వచ్చైన తర్వాత మళ్ళీ ఇంకో 5-6 సంవత్సరాల వరకు నేను పుస్తకాలు ప్రింట్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. అందరినీ ఇట్లాగే పిలవాలి, మళ్ళీ ఆ దుఃఖాలని, మళ్ళీ ఆ ధిక్కారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంత రాయాలి అనుకున్నాను, చదవాలి అనుకున్నాను. పుస్తకం ఇప్పుడు అంతలో వద్దులే అనుకున్నాను. కానీ రాజ్యం చేస్తున్న ఈ అమానవీయతను చూసి సహించలేక నిరంతరం కవిత్వం రాయాల్సిందే, ఊహ చేయాల్సిందే. అట్లా రాసిన వాటిని ఎక్కడో దాచకుండా యువతలోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వాన్ని చెంపల మీద కొట్టాలి, అది అక్షరాలతో కొట్టాలని, ఖచ్చితంగా పుస్తకం వేయాల్సిందేనని ఖచ్చితంగా జూలై 2 నాడు నేను ప్రకటించాను. నా పుస్తకం త్వరలో రాబోతుంది అని 4 నెలల కింద ఆ రోజు ప్రకటించాను. ఈరోజు పుస్తకం వచ్చింది. మరో జూలై 2 తారీఖునోడో, మరో నవంబర్లోనో మరో పుస్తకం కూడా రావచ్చు. ఎందుకంటే అమానవీయత అంత త్వరగా తుడిచిపోతుందని నాకు నమ్మకం లేదు. మనందరూ ఇలా నిశ్శబ్దంగా ఉంటే, ఎవరు నోరు విప్పకుండా ఉంటే, నోరు విప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు జైళ్ళల్లో ఉంటే, మంచినీళ్ళు కూడా తాగనివ్వకుండా స్టాన్ స్వామిని చంపినట్టు, జైలు గదిలో, బాత్రూమ్ గదిలో సీసీ కెమెరాలు పెట్టినట్టు ఇంకా అది కొనసాగుతూ ఉంటే ఇప్పుడంతలా అమానవీయత తుడిచిపోదు. కాబట్టి అన్యాయాలు ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి అన్యాయాలు జరుగుతున్నంత కాలం, దుర్మార్గాలు జరుగుతున్నంత కాలం, అణచివేత ఉన్నంత కాలం, నిర్బంధం ఉన్నంత కాలం ఊహ చేస్తూనే ఉంటాను, రాస్తూనే ఉంటాను. పుస్తకాలు, పాండన లాంటి వాళ్ళు పుస్తకాలు వేస్తూనే ఉంటారు. మీరు చదువుతూనే ఉండండి. నాతో పాటుగా ఊహ చేయండి. అందరం కలిసి ఊహ చేద్దాం.